జీవీఎంసీ పరిధి 69వ వార్డు 113 సర్వే నెంబర్లో ఉన్న కొండను మొత్తం కూడా స్థానిక రెవెన్యూ అధికారుల యొక్క అనుమతితో జీవీఎంసీ అధికారులు అక్కడ వెంకటేశ్వర స్వామి గుడికి రోడ్డు శాంక్షన్ అయిందనే పేరు మీద కొండను మొత్తం తొలిచేస్తున్నారు. అక్కడెక్కడో రోడ్డు ఉంటే రోడ్డును అధిగమించి చాలా దూరం వరకు అక్కడ అంబేద్కర్ నగర్ ఉంది, ఏకలవ్య కాలనీ ఉంది, తర్వాత హుదూత్ సంబంధించిన హౌసింగ్ ఉన్నది, తర్వాత అనేక కాలనీలు, దాదాపు 1200 కుటుంబాలు అక్కడ నివసిస్తూ ఉన్నాయి. అయితే ఈ 1200 కుటుంబాలకు నష్టం చేసే విధంగా ఈ రోజు స్థానిక రెవెన్యూ అధికారుల యొక్క కనుసన్నల్లో అక్కడ జీవీఎంసీ అధికారి అయిన ఏఈ శివ గారు ఆయన ప్రత్యక్షంగా ఉండి తవ్వకాలు చేపడుతున్నారు. అక్కడ నెంబర్ లేని జేసీబీలు, నెంబర్ లేని లారీలు, ఇవన్నీ కూడా కలెక్టర్ గారికి అనేక సార్లు మెమోలు ఇచ్చి కలెక్టర్ గారికి తహసీల్దార్ గారిని పంపారు. తహసీల్దార్ గారికి 4 సార్లు మేము మెమోరాలు ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ గారు అక్కడికి వచ్చి వాళ్ళకి శాంక్షన్ రోడ్డే కాదు అదనంగా చాలా దూరం వచ్చేసారు, అది ప్రజలకి నష్టం చేస్తున్నారని గుర్తించి మీరంతా అక్రమంగా ఇంత దూరం ఎందుకు వెళ్ళారు, అవన్నీ ఆపేసేయండి, తవ్వకాలు ఆపండి అని చెప్పారు. కానీ అక్కడ అది మాత్రం అమలు కావటం లేదు. ఆయన మాటకు చెప్పారు మాకు, వెంటనే అక్కడ నెంబర్ లేని జేసీబీలు కానీ నెంబర్ లేని లారీలు కానీ వెంటనే సీజ్ చేయమని స్థానికంగా ఉన్న పోలీసు అధికారులు చెప్పారు. మేము అప్పటికీ కూడా పోలీస్ కమిషనర్తో చెప్పాం, సిఐ గారితో చెప్పాం, అందరికీ పిటిషన్ ఇచ్చాం, కానీ వాళ్ళు ఎవరూ సీజ్ చేయలేదు. మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ అలాంటి నెంబర్ లేని బల్లే నిన్నంతా గ్రావెల్ ఆదివారం పూట అధికారులు మామూలుగా మనం రమ్మంటే వర్కింగ్ డేస్ లో మన సమాధానం చెప్పరు. స్థానికంగా ఉన్న జీవీఎంసీ రెవెన్యూ అధికారులు నిన్నంతా సెలవు రోజు అక్కడ పెద్ద ఎత్తున ప్రజలు వినపడకుండా ఒక మేళాన్ని అంటే మేళం కొడుతున్నట్టుగా ఒక పెద్ద మైక్ పెట్టి ఎవరిని వినపడలేకుండా చేసి ఉదయం నుంచి అది దాకా ఈ కాలనీల వైపు మొత్తం కూడా తవ్వకాలు చేపట్టారు. ఇదంతా కూడా చాలా అన్యాయమైనది, దుర్మార్గమైనది. అక్కడ ఎవరి పర్యావరణాన్ని మొత్తం అక్కడ చెట్లు నాశనం చేశారు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు, గ్రావెల్ తవ్వుకుపోతున్నారు, మైనింగ్ డిపార్ట్మెంట్ అనుమతి లేదు, రోడ్లు వేస్తున్నారు, రెవెన్యూ జీవీఎంసీ అధికారులు అనుమతి లేదు. మొత్తం ప్రజలకు కూడా ఎటువంటి మొత్తం కూడా వాళ్ళకి రక్షణ సంబంధించి ఎటువంటి చర్యలు చేపట్టలేదు. ప్రజల ప్రాణాలతో చెలగాట మాడుకుంటున్నారు. ఇప్పుడు అంతా జిల్లాధికారి వారు అందరూ కూడా చెప్తున్నారు కొండలు తొలిచేయొద్దు, ప్రమాదాలు వస్తాయని చెప్పినా కూడా యథేచ్ఛగా అక్కడ కొండల తవ్వకాలు సాగుతూ ఉన్నాయి. దీన్ని మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మేము కలెక్టర్ గారితో మాట్లాడాం. కలెక్టర్ గారు ఆయన ఫోన్ చేస్తే వాళ్ళకు రోడ్డు శాంక్షన్ అవుతానండి కట్టుకుంటారని మళ్ళీ ఎంఆర్ఓ గారు చెప్తున్నారు. రోడ్డు శాంక్షన్ రోడ్డు కాకుండా అదనంగా చేస్తున్న అతిక్రమణ గురించి మాత్రం ఆయన మాట్లాడటం లేదు. ఈ రోజు కలెక్టర్ గారు చెప్పారు అదనంగా ఏదైతే చేస్తున్నారో దాని కాంట్రవర్సీ పొజిషన్ మొత్తం పోర్షన్ అంతా ఆపండి, అక్కడ మేము అది ఎంతవరకు శాంక్షన్ చూడటం కోసం జీవీఎంసీ అధికారులు వెళ్ళండి అని చెప్పేసి ఈరోజు చెప్పారు. అది కూడా ఆచరణ అమలు కావట్లేదు. కాబట్టి వెంటనే ఆచరణ అమలయ్యేటట్లు ప్రభుత్వ అధికారులు చర్యలు చేపట్టాలని, లేనట్లయితే మొత్తం ప్రజల యొక్క ఆగ్రహానికి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులతో పాటు వీళ్ళందరూ గురి కావాల్సి వస్తుందని వాళ్ళ ప్రాణాలతో చెలగాట మట్టం వాళ్ళ నివాసాలకు హాని కలిగించే విధంగా చేయడం అనేది ప్రభుత్వ అధికారులకు తగదు. కొండల్ని కాపాడాలి, పర్యావరణాన్ని కాపాడాలి, ప్రజల ప్రాణాలను కాపాడాలి అని మేము మురికివాడ నివాస సంక్షేమ సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.